హలో ఎవ్రీవన్, నమస్తే. మీ అందరికీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే తెలిసే ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ఫస్ట్ ఎయిడ్ కిట్ మీలో చాలామందికి తెలిసి ఉండదు. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండాలి. సో అందరూ ఈ వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి అండ్ స్కిప్ మాత్రం అస్సలు చేయకండి. అంతా అయిపోయాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్టే చెప్తున్నాను, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీ ప్రాణాలకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ కాబట్టి. నేను చూపించబోయే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏంటంటే స్నేక్ బైట్ ఫస్ట్ ఎయిడ్ కిట్. కనిపిస్తుందా? బైట్ అండ్ స్టింగ్ కిట్, స్నేక్ బైట్ అండ్ స్టింగ్ కిట్. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కిట్, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉండాల్సిన కిట్. ఈ కిట్ ఉంటే పాము కరిచినా మనకి ఏం కాదా? పాము కరిస్తే ఇంజెక్షన్ వేసుకోని అవసరం లేదా? ఎప్పుడు వేసుకోవాలి? ఇంకా ఇందులో ఏముంటాయి, దీని ప్రైస్ ఎంత, ఎలా వాడాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. స్నేక్ బైట్ అండ్ స్టింగ్ కిట్లో ఏముంటాయో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ద ఓన్లీ సక్షన్ డివైస్ ప్రూవెన్ టు రిమూవ్ స్నేక్ వెనమ్. ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్ అయితే ఉంది. తర్వాత 2 అడ్హెజివ్ బ్యాండేజెస్ ఇచ్చారు. తర్వాత ఒక స్టింగ్ రిలీఫ్ ఇచ్చారు, ఇవి 2 ఇచ్చారు. ఇంకా 2 ఆల్కహాల్ ప్రిప్ ప్యాడ్స్ ఇచ్చారు. ఇంకా ఇదేమో ద ఎక్స్ట్రాక్టర్ అన్నట్టు. ఇది ఒక రేజర్ ఇచ్చారు. ఇవేంటంటే సక్షన్ కప్స్. డిఫరెంట్ సైజెస్లో ఇచ్చారు. ఇవి అన్నీ ఈ కిట్లో వచ్చాయి. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఇవి స్నేక్ బైట్ మార్క్స్ అనుకోండి. షేవర్ ఇచ్చారు కదా, దీంతో ఇక్కడ హెయిర్స్ ఏమైనా ఉంటే తీసేసేయాలి. మనకి ఎక్కడ స్నేక్ బైట్ కానీ, ఇంకా స్కార్పియన్ బైట్ కానీ, ఇన్సెక్ట్ బైట్ కానీ ఉంటుందో అక్కడ ఈ రేజర్తోని హెయిర్ తీసేయాలి. ఎందుకు హెయిర్ తీసేయాలి అంటే, ఈ సక్షన్ క్యాప్ ఉంది కదా, సక్షన్ కప్, ఇది ప్రాపర్గా వాక్యూమ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ హెయిర్ ఏవి ఉండకూడదు. ఆల్కహాల్ ప్రెప్ ప్యాడ్ ఉంది కదా, దీని యూజ్ ఏంటంటే, ఇది ఓపెన్ చేసి వచ్చిన గాస్ పీస్తోని మనం ఎక్కడైతే మనకి స్నేక్ బైట్ కానీ స్కార్పియన్ బైట్ మార్క్స్ ఉంటాయి కదా, అక్కడ ఒకసారి స్టెరైల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాక్టర్కి ఈ సక్షన్ కప్స్ పెట్టి సక్ చేసుకోవాలి బ్లడ్ని. మనకి ఇక్కడ ఏర్పడిన గాయాన్ని బట్టి, అంటే బైట్ మార్క్స్ గాయం యొక్క సైజ్ని బట్టి మనం ఈ సక్షన్ కప్ని తీసుకొని ఈ ఎక్స్ట్రాక్టర్కి ఇలా పెట్టాలి. టైట్గా పెట్టాక ఇలా ప్లంజర్ని బయటికి లాగి మనకి ఎక్కడైతే బైట్ చేసిందో అక్కడ దీన్ని పెట్టి ప్లంజర్ని లోపలికి నెట్టండి. చూసారా లోపల నా స్కిన్ ఎంత ఈ కప్లోకి వచ్చిందో? కనిపిస్తుందా ఎంత బల్జ్గా ఇలా వచ్చిందో? కనిపిస్తుందా? చూడండి ఎంత సక్షన్ ఎలా ఉందో, వాక్యూమ్ ఎలా క్రియేట్ అయిందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ కప్లోకి పాయిజనస్ బ్లడ్ అంతా ఇది సక్ చేసుకుంటుంది. ఎంత రెడ్గా అయిందో చూడండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. స్కిన్ చూడండి లోపలికి ఎలా వచ్చేస్తుందో. ఇదంతా స్కిన్, ఆ బ్లడ్ అంతా సక్ చేసుకుంటుంది. ఇది ఇంత ప్రాపర్గా వాక్యూమ్ క్రియేట్ అయ్యేలాగా పెట్టాలి. లో కలెక్ట్ అయిన బ్లడ్ని డిస్పోజ్ చేసేయాలి. ఒకవేళ చిన్న బైట్ ఉందనుకోండి, చిన్న ఇన్సెక్ట్ కానీ పాయిజనస్ మస్కిటో ఫ్లైస్ అలాంటివి కుట్టాయి అనుకోండి, ఈ చిన్న సెక్షన్ని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ కూడా స్కిన్ లోపలికి వచ్చేస్తుంది, కనిపిస్తుందా?
ఇందులో బ్లడ్ని డిస్పోజ్ చేసేయాలి. స్నేక్ బైట్ అయినప్పుడు ఈ సెక్షన్ని కనీసం ఒక 15 నిమిషాల పాటు చేయాలి. ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో మనకి చాలా పాము యొక్క వినం అయితే బయటకు వచ్చేస్తుంది. బ్లడ్లో కలిసిపోయిన పాము విషం అయితే ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్. 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా చేయాలి. స్టింగ్ రిలీఫ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి ఏదైనా పాయిజనస్ ఇన్సెక్ట్ కుట్టింది అనుకోండి, లేదంటే ఏదైనా ఇరిటేషన్ వస్తుంది అనుకోండి, ఏదైనా ఇన్సెక్ట్ బైట్ వల్ల టెంపరీ పెయిన్ రిలీఫ్ కోసం ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి దీన్ని ఓపెన్ చేసి వచ్చిన గాజ్ పీస్తోని అక్కడ, సో దట్ మనకి ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇంకా అడ్హెజివ్ బ్యాండేజెస్ ఉన్నాయి కదా, ఇది ఎందుకంటే మనకి స్నేక్ బైట్ అయిన దగ్గర, లేదంటే ఏదైనా ఇన్సెక్ట్ స్కార్పియన్ బైట్ అయిన దగ్గర బైట్ చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఈ అడ్హెజివ్ బ్యాండేజ్ని వేసుకోవాలి. కొన్ని కేర్ టిప్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాక్టర్ని ఎప్పుడు కడగడానికి ట్రై చేయకండి. ఇందులోకి తడి కానీ వాటర్ ఏ లిక్విడ్ కానీ వెళ్ళకూడదు. ఒకవేళ దీనికి ఏమైనా క్రాక్స్ లాంటివి పగులుడు అలాంటివి వచ్చినా దీన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి, వేరేది వాడాలి, దీన్ని వాడద్దు. ప్రాపర్ సక్షన్, ఈ సక్షన్ కప్స్ ఉన్నాయి కదా, ఈ 4 సక్షన్ కప్స్, వీటిని మాత్రం ప్రతిసారి యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసి స్టెరైల్ చేసుకోవాలి. ఇంకా ఈ రేజర్ కూడా మనం ప్రతిసారి వాడిన రేజర్నే మళ్ళీ అందరికీ వాడకూడదు. ఒకరికి యూజ్ చేసిన రేజర్ని డిస్పోజ్ చేసి కొత్త రేజర్ని అయితే రెడీగా పెట్టుకోవాలి, యూజ్ చేయాలి. అలా చేయడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి బ్లడ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అయితే పాము కరిచినప్పుడు, తేలు కరిచినప్పుడు దీంతో ఆ బ్లడ్ని సక్ చేసేస్తే ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదా, యాంటీవెనమ్ ట్రీట్మెంట్ తీసుకోని అవసరం లేదా అంటే అసలు అలా కాదు. ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం. అయితే ఇదేం చేస్తుందంటే మన బ్లడ్లోకి ఎంటర్ అయిన విషం ఉంటుంది కదా, ఆ విషం యొక్క క్వాంటిటీని తగ్గిస్తుంది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, దీంతో మనం ఆ బ్లడ్ని సక్ చేయడం వల్ల ఆ విషం బయటకు వచ్చేసి మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మనకి మన లైఫ్ సేవ్ చేసుకోవడానికి మనకి టైం ఉంటుంది. పాము కరిచినప్పుడు మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవేంటో ఒకసారి తెలుసుకుందాం. పాము కుట్టిన ప్లేస్లో మన రెడ్నెస్ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఏదైనా పాము కుట్టినప్పుడు, ఏదైనా తేలు కుట్టినప్పుడు దాని బైట్ మార్క్స్ కూడా ఉంటాయి. స్వెట్టింగ్, నోటి నుంచి నురగలు రావడం, ఇంకా మజిల్ వీక్నెస్, వామిటింగ్ అనిపించడము, హెడేక్, అంటే నోట్లో ఏదో మెటాలిక్ టేస్ట్ అనిపించడం, ఇవన్నీ పాము కరిచినప్పుడు ఉండే సిమ్టమ్స్. అయితే పాము కరిచినప్పుడు మనకి చాలా సినిమాల్లో చూపిస్తారు, నోటితోని ఇలా బ్లడ్ని సక్ చేసి పీల్చి ఉమ్మినట్టుగా చూపిస్తారు. అలా మాత్రం అసలు చేయకూడదు. పాము కరిచినప్పుడు అక్కడ ఐస్ పెట్టడం చేయొద్దు. పాము కరిచినప్పుడు కట్టు కట్టాలంటారు కదా, ఆ కట్టు కూడా కట్టకూడదంట. ఎందుకంటే కట్టు కట్టినప్పుడు సపోజ్ ఇక్కడ పాము కరిచింది అనుకోండి, ఇక్కడ కట్టు కట్టామనుకోండి గట్టిగా, ఈ విషం అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడే ఉండిపోయి దాని ఎఫెక్ట్ అంతా ఇంత తక్కువ ప్లేస్లో పడి ఇందులో ఉన్న టిష్యూ అంతా చచ్చిపోతుంది, పాడైపోతుంది. అండ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ కట్టును తీయగానే సడన్గా ఈ విషం అంతా బాడీని మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ విషం యొక్క ప్రభావాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురాలేనంత వరకు వెళ్తుంది. కాబట్టి కట్టు కట్టదు. ఒకవేళ కట్టాల్సి వస్తే కొద్దిగా లూజ్గా కట్టాలి, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేలాగా కట్టాలి. బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఆగిపోయేలాగైతే కట్టొద్దు. డ్రెస్ ఏదైనా టైట్గా ఉందనుకోండి, ఆ డ్రెస్ని కూడా తీసేసి ఒక లూజ్ క్లాత్ అయితే కప్పాలి. ఇంకా జ్యువెలరీ ఏదైనా టైట్గా ఉంటే ఆ జ్యువెలరీ కూడా తీసేయాలి, రింగ్స్, వాచ్ లాంటివి తీసేయాలి. ఎవరికైతే పాము కరుస్తుందో అతన్ని భయపెట్టడానికి ట్రై చేయొద్దు. అయ్యో పాము కరిచింది అని కంగారు పెట్టి అతన్ని ప్యానిక్ అయ్యేలా చేయొద్దు. అలా ప్యానిక్ అయ్యేలా చేసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. దానివల్ల మెల్లగా స్ప్రెడ్ అయ్యే వీనం కాస్త స్పీడ్గా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఎవరిని భయపెట్టద్దు పాము కరిచినప్పుడు. ఎక్కడైతే పాము కరుస్తుందో ఆ ప్లేస్ని మనం కదల్చకుండా ఉండాలి. మనం కూడా కదలకుండా కామ్గా రిలాక్స్డ్గా ఉండాలి. పాము కరవగానే ఎవరు చచ్చిపోరు. మన దగ్గర ఈ కిట్ ఉంది అండ్ డాక్టర్ దగ్గరికి కూడా టైంకి వెళ్తాం. ఈ బైట్ అండ్ స్టింగ్ కిట్ ఉంది కదా, దీన్ని ఓన్లీ పాము తేలు కోసమే యూజ్ చేయొచ్చా, వేరే వాటికి చేయకూడదా అంటే అలా ఏం లేదు. దీన్ని పాము కరిచినప్పుడు, తేలు కరిచినప్పుడు, ఇంకా పాయిజనస్ స్పైడర్ కరిచినప్పుడు, కొన్ని విషపూరితమైన చీమలు ఉంటాయి,
చీమలు కరిచినప్పుడు, ఇంకా కొన్ని ఈగలు, కందిరీగలు, తేనెటీగలు ముక్కి బైట్ అండ్ స్టింగ్ కిట్ని యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి ఆ విషయం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. ఈ బైట్ అండ్ స్టింగ్ కిట్ కరెక్ట్గా పనిచేస్తుందని ఏంటి గ్యారంటీ? ఇది యూజ్ చేసినా కూడా బాడీలో పాయిజన్ అలాగే ఉండి యూజ్ చేసాం కదా అని చెప్పేసి మేము హాస్పిటల్కి లేట్గా వెళ్తే ఎలా అని అనుకుంటారేమో. ఇది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా హాస్పిటల్కి మాత్రం తొందరగా వెళ్ళాలి. కానీ ఇది యూజ్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ ఉండదు అని మాత్రం లేదు. ఇది ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. ఇది మా ఇంట్లో ఉంది, ఇక్కడ మా క్యాంప్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి 2600 ఉంది. హైదరాబాద్లో ఉన్న, విలేజ్లో ఉన్న, ఎక్కడ ఉన్నా ఈ కిట్ని అయితే కంపల్సరీ మీతో పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ హ్యాండ్ బ్యాగ్లో దీన్ని క్యారీ చేయండి. ఎక్కడైనా టూర్స్కి, ట్రెక్కింగ్కి, ఫారెస్ట్లో చూడడానికి, సఫారీకి అలా వెళ్తారు కదా, అప్పుడు కూడా ఇది ఎప్పుడు మీతోనే పెట్టుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ కిట్ ఇది. మీ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇది మీ అందరి ప్రాణాలని కాపాడే కిట్. ఖచ్చితంగా కొనుక్కోండి, ఇప్పుడే కొనుక్కోండి. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండ్ టేక్ కేర్.